హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రోజు వీడియో వచ్చేసి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు తీసిన వీడియో. అంటే ఇంకా పాత మొక్కలన్నీ అయిపోయినాయండి, అవి మొత్తం ఎండిపోయినాయి అని చెప్పేసి అన్నాను కదా. ఇక మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన మొక్కలు అనమాట. ఇవి వచ్చేసి కాకర చెట్టు కూడా వచ్చింది విత్తనాలు పడి. ఇవన్నీ ఇంకా ప్రత్యేకంగా అయితే నాటలేదు. ఈ గోంగూర అని తెల్ల చిక్కుడుకాయ అని ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చిక్కుడుకాయ, వచ్చేసి చిక్కుడు చెట్టు, తెల్ల చిక్కుడు చెట్టు. ఇవి వచ్చేసి ఏంటో చూడాలి, విత్తనాలు ఏమన్నా నాటారేమో అమ్మ వాళ్ళు. తర్వాత వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత అర్థమవుతుంది. ఇవి తోటకూర మొక్కలు. పోయినసారి తోటకూర మొక్కలు ఉన్నాయి కదా, అవే గింజలు పడి మలిసినాయండి. ఇది మరసమట్టి అయినా సరే ఈ రాళ్ళల్లో కూడా బాగా వచ్చినాయి చూడండి. తోటకూర మొక్కలు కానీ గోంగూర కానీ చిక్కుడు మొక్కలు కూడా 3 పాదుల దాకా వచ్చినాయి, 3-4 పాదుల దాకా. ఇదిగోండి తెల్ల చిక్కుడు చెట్టు, పోయినసారి వీడియోస్ పెట్టాను కదా. ఇది మొత్తం మరసమట్టే, రాళ్ల మట్టే, కానీ బాగా వచ్చినాయి. అయినా సరే ఒక్కొక్కసారి బాగా వస్తాయండి మరసమట్టిలో కూడా. ఇదిగోండి తోటకూర మొక్కలు కూడా బాగా వచ్చినాయి. ఇది వచ్చేసి దోసకాయ, పోయినసారి వచ్చింది ఇది కదా దోసకాయ, అది ఇది దోసకాయ. పక్కన వచ్చేసి చిక్కుడు చెట్లు, అదే 3-4 పాదుల దాకా వచ్చినాయి. అవి కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి తోటకూర ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట మొక్కలు వచ్చేసి. బాగా చిన్న సైజు, మన వేలు పొడవు ఉంటుంటాయి. ఇవి వచ్చేసి మొత్తం అదే మరసమట్టి, రాళ్ల మట్టిలో కూడా బాగా వచ్చినాయి. ఇవన్నీ తోటకూర మొక్కలే. గోంగూర అక్కడక్కడ కూడా గోంగూర ఉన్నాయి. ఇదిగోండి కాకరకాయ, ఇది కూడా కాకరకాయ. ఇక్కడ నేను ఎర్ర చిక్కుడు చెట్టు చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో, షార్ట్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ, అక్కడ అనమాట ఆ ప్లేస్ ఇది. ఇది వచ్చేసి వాకిలికి ఎదురు అనమాట. వాకిలికి ఎదురు ఇక్కడ చూపిస్తాను ఏమేమి మొక్కలు వచ్చినాయి అనేది. ఇదిగోండి ఇక్కడ కూడా చిక్కుడు చెట్టు వచ్చింది, ఎర్ర చిక్కుళ్ళు. ఇది చూసారా, అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. కాడ వచ్చేసి ఎరుపు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఎర్ర చిక్కుడు చెట్టు. ఇది వచ్చేసి బీన్స్, లాంగ్ బీన్స్ అన్నాను కదా, అది ఇది ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి గోంగూర మొక్కలు. ఈ పక్కన వచ్చేసి వంగ మొక్కలు అనమాట. ఇదిగోండి గోంగూర మొక్కలు అయితే 2-3 మొక్కలు పెద్దగా ఉన్నాయి. ఇవి కూడా అంతే. గోంగూర పోయినసారి ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, అవే వచ్చినాయి అనమాట విత్తనాలు పడి. నేను చూపించాను కదా గింజలు కూడా, షార్ట్ వీడియోలో చూపించాను. అవే గింజలు పడి మొలిసినాయి అనమాట ఇవన్నీ అవే. ఇవి వచ్చేసి వంగ మొక్కలు. ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి ఇవన్నీ గోంగూర మొక్కలే. ఆ రాళ్లల్లో కూడా వచ్చినాయి చూడండి. మనం ఒక్కొక్కసారి ప్రత్యేకంగా నాటుతామా, అప్పుడు రావండి అవి వచ్చేసి. ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి బాగా రావు. కానీ ఇక్కడ మరసమట్టిలో కూడా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇదిగోండి ఎర్ర చిక్కుడు చెట్టు, 2 పాదుల దాకా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇదిగోండి కాకరకాయ, పోయినసారి ఇక్కడ కూడా కాకర మొక్క చూపించాను కదా, అది కాకర మొక్కలు. ఈ పక్కన వచ్చేసి అక్కడక్కడ తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బచ్చలాకు అనమాట. పోయినసారి చూపించాను కదా మా గార్డెన్ దగ్గర వచ్చేసి బచ్చలాకు. చాలా బాగుంటుందండి పప్పులోకి అది. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా వీడియో పెడతాను, ఏమేమి మొక్కలు అనేది ఇంకా బాగా అర్థమైద్ది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.